మరి దినానికి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాల్లో యెషయా రాసినటువంటి గ్రంథం 48వ అధ్యాయం 15 నుండి మనకి 19 వరకు 4 వాక్యాలు ఇవ్వబడ్డాయి. వాటిలో నేను 2 వచనాలు చదువుతాను. 17వ వచనం, అదే రీతిగా 18వ వచనాన్ని చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుంచి 19 వరకు భాగంలో 17వ వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనకరమగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. వాక్యంలో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడు ఈ వాక్య భాగము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ద్వారా దేవుడైన యెహోవా మనకి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే 17వ వాక్యంలో మానవులకు ప్రయోజనకరమైనటువంటి వాటిని ఆయన మరి చేస్తూ ఉన్నాడనేటువంటి మాట మరి మన కొరకు అక్కడ తెలియచేయబడతా ఉంది. అంతేకాదు, దేవుడు మానవుల కొరకు చేసినటువంటి సమస్తము కూడా మరి మంచిదిగా చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి అంశంలో మరి మనం తెలియజేయబడతా ఉంది, మానవుల కొరకు దేవుడు అన్ని ప్రయోజనకరమైనటువంటి పనులే మరి చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన మానవుల కొరకు సమస్తాన్ని కూడా మంచిదిగా చేశాడు. ఇది మరి దేవుని యొక్క ప్రేమ మానవుల పక్షంగా ఉన్నటువంటి దాన్ని మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మంచిదిగా చేయబడినటువంటిది, ప్రయోజనకరంగా ఉన్నటువంటి దాన్ని మనము పొందుకోవాలంటే, దానిని మనము మరి అనుభవించాలి అని అంటే మొదటిగా మరి దేవుని మాట వినాలి. అయితే మానవుడు చేసినటువంటి మొదటి తప్పిదం ఏమిటంటే దేవుని మాట వినకుండా మరి తన సొంత ఆలోచన చొప్పున తన సొంత ఇష్టానుసారమైనటువంటి రీతిలో తన యొక్క జీవితాన్ని మరి పాడు చేసుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వాడుగా, దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వాడుగా మరి మానవుడు పాపం చేసినటువంటి వాడుగా ఉంటూ అతనిలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. పాపం చేశాడంటే ఆ వ్యక్తి మరి ధైర్యంగా ఎవరి దగ్గర నిలబడలేడు. పాపం చేసినటువంటి వ్యక్తి ధైర్యముగా తలెత్తుకొని మరి తిరిగేటువంటి వాడుగా ఉండడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి నోవహు కాలంలో కూడా జనులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా పాపము చేసినటువంటి వారుగా ఉంటారు. వారు పాపము చేసిన దాన్ని బట్టి సమస్త ప్రపంచము కూడా మరి వారి యొక్క పాపాన్ని బట్టి, అంటే ప్రపంచంలో ఎవరు కూడా దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత కలిగి లేరు. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నోవహు. నోవహులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే నోవహు తన కుటుంబాన్ని క్రమపరుచుకున్నాడు. అనగా ఒక ఇంటి యజమానికి ఉండాల్సిన మంచి లక్షణం ఏంటంటే తన కుటుంబాన్ని క్రమపరుచుకోవాలి. రెండవదిగా నోవహు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన ఏ రీతిగా ఆ వాడ కట్టుకోమన్నాడో, ఏ చెక్క తెమ్మన్నాడో, ఏ కీలుపు ఇవ్వమన్నాడో, ఎన్ని అంతస్తులు ఉండాలో, ఎంత ఎత్తు ఎంత పొడవు ఉండాలో, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ తలుపు ఉండాలి, ఇవన్నీ కూడా
దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నోవహు మరి చేసినటువంటి వాడుగా ఉన్నారు. అనగా దేవుని యొక్క మహిమను కోల్పోవడానికి ఆదాము కారణమైతే, నోవహు కాలంలో ప్రజలలో నీతి అనేటువంటిది లేకుండా బ్రతికిన దాన్ని బట్టి లోకమంతా కూడా నష్టపోయింది. దేవుడు మరి మానవులను అనుభవించమని ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా వాళ్ళు కోల్పోయినటువంటి వారుగా మరి కనపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ప్రేమించి నోవహు ద్వారా మరి సంతానాన్ని అభివృద్ధి చేశాడు. ఆదాముకి ఏమైతే ఆశీర్వాదం ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని మీరు కూడా కలిగి ఉండండి మరి వారిని కూడా ఆశీర్వదించాడు. అందుకు తగ్గట్టుగా మరి నోవహు దేవునికి మరి కృతజ్ఞతగా బలర్పించి ప్రార్థన చేసినటువంటి వాడుగా కూడా ఉంటూ ఉన్నాడు. సరే, నోవహులో ఉన్నటువంటి లోటులు అనేటువంటి ప్రక్కన పెడదాం. అది వ్యక్తిగతమైనటువంటి మరి కుటుంబపరమైనటువంటి విషయంలో పెడుతుంది కాబట్టి అది వద్దు మనకి. నోవహులో ఉన్నటువంటి మంచిని బట్టి, నోవహును బట్టి మరి 8 మంది మనలో రక్షించబడ్డారని పౌలు గారు చెప్తా ఉంటాడు. సరే, వీళ్ళంతా కూడా నోవహు సంతానంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. చక్కటి సంతోషకరమైన జీవితాలే జీవిస్తూ ఉన్నారు. కానీ లోకంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి జరిగిన తర్వాత మరి ఆ అభివృద్ధి చెందినటువంటి మనుషులలో ఒక దుర్బుద్ధి పుట్టింది. అనగా మొదట ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని మహిమను కోల్పోయి మనందరికీ కూడా మరణాన్ని ఇచ్చారు. వారి ఆజ్ఞను మీరారు. నోవహు కాలంలో ప్రజలందరూ కూడా ఆజ్ఞను మీరి దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. ఒక నోవహు కుటుంబం మాత్రమే నోవహును బట్టి రక్షించబడింది. మూడవదిగా, ఈ అభివృద్ధి చెందినటువంటి సంతానాలన్నీ కూడా వారి పాప జీవితాన్ని మళ్ళీ కలిగి ఉండటమే కాకుండా వారిలో దుర్బుద్ధి పుట్టింది. ఏమిటి ఆ దుర్బుద్ధి అని అంటే, ఆకాశములకు అంటుకునేలాగా ఒక గోపురాన్ని కడదాం. ఈ గోపురం కట్టుకుంటే కనుక అసలు పైన దేవుడు ఏం చేస్తా ఉన్నాడో, ఏం జరుగుతుందో చూద్దామనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు గోపురం కట్టడానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కగా సిద్ధపాటు చేసుకున్న తర్వాత ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షినారు దేశమందు మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. ఎంత మంచి స్థలాలు, ఎంత మంచి వాతావరణాన్ని, ఎంత మంచి ఆహారాన్ని, ఎన్ని మంచి వనరులు దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ఈ వనరులన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు మరి చేసుకున్నటువంటి కానిమాట ఏంటంటే, ఆకాశమునంటేటువంటి ఒక మరి కట్టడాన్ని కట్టాలి. అనగా వాళ్ళు వదిలేసినటువంటి దాన్ని, దేవుడు కాదని చెప్పినటువంటి దాన్ని అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆచరించుకొని గోపురాలు కడతా ఉంటారు. అంటే వీళ్ళలో ఏమొచ్చింది? అన్యజనులకు వచ్చినటువంటి దుర్బుద్ధి వాళ్ళకి వచ్చి, దేవుని దగ్గర కంటే ఎక్కువ చూపోవచ్చు, చూడవచ్చు, మనం ఆయన ఎక్కడ ఉన్నాడో చూడవచ్చు అని ఆయన అనుకుంటే, అక్కడ జరిగినటువంటి గొప్ప సందర్భం ఏంటంటే, చూడండి ఒకసారి 7వ వాక్యం చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ. కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారు భాషలు తారుమారు చేయడం రెండిని ఎవరనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. అక్కడ మరి దేవుడు అనుకున్నప్పుడు ఆయన గౌరవించుకుంటారా? నేను ఉన్నాను ఇప్పుడు, మీరు ఎవరైనా నన్ను పెంటర్ గారు అంటే గౌరవం ఉంటుంది, కానీ నా పేరు నేను పెంటర్ గారు బాలని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? మీరేం చేస్తారు? అప్పుడు నేను పెంటర్ గారు నేను చెప్పుకుంటే పెంటర్ గారు అని పెడతాను, నన్ను గౌరవించాలి అంటే ఎన్ని గారు వచ్చింది ఇప్పుడు. కానీ ఇక్కడ మనం గమనించాలి, అక్కడ ఉన్నటువంటిది చక్కటి మాట అంటాం కదా, మొదట్లో అంటాం, కనుక మనము దిగిపోయి కింద తారుమారు చేయడం రెండని. ఇక్కడ నేను చెప్తాను ఏమనంటే, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్ముడు, ముగ్గురు కలిసి వచ్చారు. అక్కడ మీకు ఒక మాట చెప్తాను, మనకి ఏ మంచి కార్యం జరగాలన్నా వారి ముగ్గురు ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ రాసి పెట్టాడనంటే, అక్కడ చూడండి
మనకు ఆదికాండ 3వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, స్త్రీ వలన వచ్చినటువంటి పుత్రుడు, ఆ పుత్రుడే తండ్రి ద్వారా వచ్చినటువంటి వాడుగా మనకు కనపడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ వారిలో దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధిని దేవుడు రూపుమాపాలి. దేవుడు ఇచ్చినటువంటి సంతోషాన్ని వాళ్ళు విడిచిపెట్టి మరింత సంతోషాన్ని మరి పొందుకోవాలని, మరింత ఆనందాన్ని పొందుకోవాలని, దేవునితోటి సమానంగా ఉండాలని ఆదాము మొదలు నోవహు కాలంలోని ప్రజలు మొదలు ఆ తదుపరి దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలు కూడా ఇదే ప్రాణి వాళ్ళు కలిగి ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని తారుమారు చేశాడు. ఎలా తారుమారు చేశాడు? వాళ్ళ ముగ్గురు దిగొచ్చారు అక్కడికి. చేస్తున్నాడు, గడ్డి పట్టుకొస్తున్నాడు. అనేది ఏం పట్టుకొస్తున్నాడు అంటే నేను మాట్లాడే మాట ఆయనకు అర్థం అవ్వడం లేదు. శేషారావు గారు నాకు మట్టి కావాలంటున్నాను, ఆయన ఏం చేస్తావు? ఇటుకలు పట్టుకొస్తావు. ఇటుక మీద ఇటుక పెడితే మట్టి ఉండాలి కదా. ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వలేదటండి. ఎప్పుడైతే ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వలేదో వాళ్ళలోనే వేషాలు పుట్టినాయి. ఎందుకంటే నేను చెప్పిన మాట ఆయన లేదు, ఆయన చెప్పిన మాట నాకు అర్థం అవ్వడం లేదు. ద్వేషం పుట్టేసి ఎవడకు తోచిన దారిని వాడు వెళ్ళిపోయి మరి భూమి అంతటా వాళ్ళు అట్లా చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. అలాగే దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వాడు ఒక చోట స్థిరమైనటువంటి రీతిలో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. స్థిరమైనటువంటి రీతిలో ఉండడు సరికదా, వారి మధ్యలోనే విరోధాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడతాం. అందుకే ఆ స్థలానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే బాబేలు. ఏం పేరు అది? బాబేలు. బాబేలు అనగా ఏమిటది? తారుమారు. వాడి యొక్క ఆలోచన అంతా తారుమారు చేశాడు దేవుడు. ఎందుకు ఈ తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ సంహరించవచ్చు కదా. దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే, ఒకసారి ఆయన ప్రామిస్ చేస్తే దాని నుంచి వెనక్కి వెళ్ళేటువంటి వాడు. ఎందుచేత నోవహు కాలంలో ప్రళయంలో మరణించినటువంటి వారందరినీ చూసిన తర్వాత ఆయన నొచ్చుకున్నాడటండి. చాలా బాధపడ్డాడట. నోవహుతోటి ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు, మరలా నేను ఇంతగా ఎప్పుడు కూడా మనుషుల్ని నాశనము చేయను అనేటువంటి ఆ మాటను బట్టి వాళ్ళ భాషను తారుమారు చేసి వాళ్ళు ఒకరికొకరికి దూరం చేశాడు తప్ప వాళ్ళు ఎవరిని కూడా ఆయన శిక్షించినటువంటి వాడుగా ఉండటం లేదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆదాము మీరాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నోవహు కాలంలోని ప్రజలు మీరారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నోవహు తర్వాత సంతానంలో ఉన్నటువంటి వారు కూడా మీరి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేసినటువంటి వారుగా, చెదిరిపోయినటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యంలో సమూయేలు తాను సెలవిచ్చినట్లు ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొడుకును అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. వాక్యం తెలియజేస్తా ఉన్న మాట వినని పిల్లలకి ఏమొస్తుందట? శ్రమ. మామూలు శ్రమ రాదు. దేవుడు మరి ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడంటే మరి ఈ దినాల్లో ఉన్నటువంటి మనం కూడా దేవుని యొక్క మాట వినకపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న శ్రమలు ఇచ్చి మనల్ని మెల్లగా తిప్పుకోవాలనుకుంటున్నాడు, కానీ ఎక్కువగా మనల్ని బాధించేటువంటి దేవుడు కాదు. ఇక్కడ మరి సమూయేలు గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి? తాను సెలవిచ్చినట్టు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఆజ్ఞలు గైకోవాలి. ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడు? మోషే ద్వారా నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వరకు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చి వాటి ప్రకారంగా మీరు బ్రతకండి, వాటి ప్రకారంగా మీరు నడవండి, మీ యొక్క ఆత్మీయ జీవితాలను మీరు మరి సంపన్నం చేసుకొని నాయమైనటువంటి ఆశీర్వాదాన్ని నా ద్వారా వచ్చేటువంటి ఆ దీవెనలన్నీ కూడా మీరు పొందండి అని అక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. రెండవది అంటా ఉన్నాడు ఆయన, ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే
ఆజ్ఞను కైకోవాలి. అది ఒక బిడ్డకు తండ్రి వేసినటువంటి ఆజ్ఞ అయినా కావచ్చు, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అయినా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆజ్ఞలను కైకోవాలి. ఆజ్ఞలు కైకోకపోతే రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి పాపం చేయాలనేటువంటిది మరి దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనం పాపం చేస్తే ఆయన సంతోషించేటువంటి దేవుడు కాదు. మనల్ని ఆయన దారిలో పెట్టుకోవాలని ఎంతగానో ఆయన తాపత్రయపడుతూ మన యొక్క మన ఆత్మీయ జీవితం, మన లోక సంబంధమైనటువంటి జీవితం ఫలప్రదంగా ఉండాలనేటువంటిది మరి దేవుని యొక్క మరి ఉద్దేశంగా కనపడతా ఉంది. అందుచేత ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఒక లేఖ రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో చక్కటి మాటలు, మరి ఒక మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడు ఏ రీతిగా నడుచుకోవాలో అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఒక మాదిరి కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసి ఏ రీతిగా నడవాలో అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, అంటే ఫిలిప్పీ సంఘంలో విధేయత ఉంది. ఏముంది? విధేయత ఉంది. అయినా మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే రక్తమాంసాలు కలిగిన శరీరం కదా, ఇది రంగుల లోకంలో బ్రతుకుతా ఉన్నాయి కదా, ఏమో ఎప్పుడైనా మరి నా బిడ్డలైనటువంటి వారు తప్పుదో పడతారేమో అని తండ్రినటువంటి దేవుడు ఎంత మరి మనల్ని ప్రేమించాడో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడో, పౌలు గారు కూడా ప్రతి విశ్వాసిని కూడా ప్రేమిస్తూ ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును ఎలా ఉండాలట? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను. ఎవరి రక్షణ? మీరు మంచి పనులు చేస్తే నా రక్షణ ఫలప్రదంగా ఉండదు. నేను మంచి పనులు చేస్తే మీ రక్షణ ఫలప్రదంగా ఉండదు. మనందరం కూడా వినుక ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకుంటా ఉన్నాం. ఆ విశ్వాసాన్ని ఫలప్రదంగా చేయాలి అంటే మనం భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి, వణుకుతో ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు. మరి చలిగా ఉన్నప్పుడు ఎలాగైతే మనం దడదడలాడుతూ ఉంటామో, దైవ సంబంధమైనటువంటి వాక్యానికి కూడా మనం అంతే మరి భయాన్ని మరి చూపించేటువంటి వారంగా ఉండి మన రక్షణను కాపాడుకోవాలి. అంటే ఫిలిప్పీ సంఘంలో ఎక్కువ మంది మంచి విశ్వాసులే ఉన్నారు, కానీ ఆ విశ్వాసుల మధ్యలోనే ఎక్కడో ఒకళ్ళిద్దరు లేకపోతే 10 మంది అవిశ్వాసులు ఉన్నారు. అది పౌలు గారు నోటీస్కి వెళ్ళిపోయింది. అందుకని మాట రాస్తా ఉన్నాడు, మీ యొక్క విశ్వాసాన్ని, మీ రక్షణను మీరు కాపాడుకోవాలంటే భయంతో ఉండండి, భక్తితో ఉండండి. దేవుడు అంటే తొందరపడి మరి మీరు కంగారు పడకుండా ఆ యొక్క మార్గంలో మీరు నడవండి అనేటువంటి మాటలు మరి చక్కగా ఫిలిప్పీ సంఘానికి చెప్తా ఉన్నాడు. అదే మాట ఈవేళ మన షాలేము సియోను సంఘాలకు కూడా ఇదిగో ఈ లేఖను బట్టి తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడూ కూడా విధేయతగానే ఉంటాం. మన విధేయత ఎలా ఉంటుందంటే కనపడినప్పుడు వందనాలు పెడతాం, సాష్టాంగ నమస్కారాలు పెట్టినట్టు పెట్టేస్తాం, చాలా విధేయతగా చూపిస్తూ ఉంటాం. కానీ మనిషి పక్కకి వెళ్ళగానే మన విధేయత ఎలా ఉంటుందంటే, ఇద్దరు మనుషులు కలిసారంటే అక్కడ లేనటువంటి 3వ వ్యక్తి కోసం మాట్లాడుకుంటారు. అది విధేయత కాదు. ఇక దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘానికి ఇంకా మీరు పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి బ్రతకండి, పరిపూర్ణమైనటువంటి భయం కలిగి మీరు బ్రతకండి అనేటువంటి మాట మరి పౌలు గారు వారికి తెలియజేస్తూ, యోహాను గారు కూడా ఇవే మాటలు మరి చక్కగా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఆజ్ఞలు అంగీకరించకపోతే దానివల్ల ప్రయోజనము, దేవుని యొక్క ఆజ్ఞను మీరి దైవ సేవకుడైనటువంటి మోషే మీద వారి యొక్క ఉగ్రతంతా కూడా వాళ్ళు చూపించినప్పుడు అక్కడ బయలుదేరినటువంటి వారంట చివరి వరకు వెళ్లకుండా మధ్యలోనే చనిపోయారు అంటున్నారు. అక్కడ ఏమంటారు తెలుసా? రాలిపోయారు అంటున్నాడు. ఏమైపోయారట? రాలిపోయారు. ఎవరు రాలిపోతారు? ఆకులు రాలిపోతాయి.
అనగా విశ్వాసం లేనటువంటి వాడు, దేవుని భయం లేనటువంటి వాడు పండిపోయినటువంటి ఆకులాగా గమ్యస్థానానికి చేరకుండానే వాడిపోయి పడిపోయేటువంటి వారుగా ఉంటారు. అందుచేత యోహాను గారు అంటా ఉన్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కలుపరుచుకున్నాను. ఇప్పుడు మనకి పాత నిబంధనలో మన పితరులు ఆజ్ఞను అతిక్రమించి 3 సందర్భాలు జ్ఞాపకం తీసుకున్నాం. మొదటి సందర్భం ఎవరు? ఆదాము, హవ్వ. రెండో సందర్భం ఎవరు? నోహు కాలంలోని ప్రజలు. మూడవ సందర్భం ఎవరు? బాబేలు గోపురాన్ని కట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పోదాం, హాయిగా చూద్దాం, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు. కాబట్టి మనలో అలాంటి అవిధేయత ఉంటే, మనలో దేవునికి ఇష్టం కానటువంటి కార్యాలు కనుక జరుగుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుంచి కూడా మనం దూరపరచబడాలి. ఆజ్ఞను మరి మేరకుండా బ్రతికినటువంటి వాడుగా ఆదాము యొక్క 2వ కుమారుడు హేబేలు ఉన్నాడు. ఆ తదుపరి షేతు కూడా బ్రతికాడు. ఆ తదుపరి 2వదిగా నోవహును బట్టి నోవహు యొక్క కుటుంబం అంతా కూడా మరి సురక్షితమైనటువంటి రీతిలో ఉండగలిగింది. మరి 3వదిగా ప్రజలు చెదిరిపోయారు, కానీ వారిని మాత్రం ఆయన చంపినటువంటి వాడుగా, ఎందుకంటే ఆయన ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఇంకా మారుతారని ఆయన చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి 2వ వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక తండ్రి, 2 కుమారులు, వారి మధ్యలో జరిగినటువంటి ఒక చక్కటి సంభాషణ మరి మనకు అక్కడ తెలియజేయబడతా ఉంది. ఆ తండ్రి ఒక కుమారుడిని పిలిచాడు, నాయన నువ్వు ద్రాక్ష తోటలో పని చెయ్యి వెళ్ళి అన్నాడు. ఏ తోట అన్నాడు? ద్రాక్ష తోటకు వెళ్ళి పని చెయ్యి అని చెప్పాడు. అయితే వాడు ఏమన్నాడంటే, నేను వెళ్ళను అన్నాడు. తండ్రి ఏమీ బాధపడలేదండి. 2వ వాడి దగ్గరికి వెళ్ళాడు. 2వ వాడి దగ్గరికి వెళ్ళి పెద్దవాడిలాగా అన్నాడు, బాబు నువ్వు వెళ్ళదనలే, వాడు అన్నది ఏంటో చెప్పలేదు. కానీ 2వ వాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు ద్రాక్ష తోటకి వెళ్ళి పని చెయ్యి. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా పని? ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి, వాడు చేసినటువంటి దోషం ఉందనుకోండి, పెద్దవాడు చేసిన దోషాన్ని చిన్నవాడికి చెప్పకూడదు, చిన్నవాడు చేసిన దాన్ని మంచి తల్లిదండ్రులు చేసే పని అది. ఎక్కడ దోషం అక్కడే వాళ్ళు శుభ్రపరచాలి, దాన్ని ఎక్కడ దాన్ని అక్కడే శుభ్రం చేయాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఏంటి? సీక్రెట్ ఉండాలి. ఏంటా సీక్రెట్? ఈ పిల్లోడు చేసిన తప్పు ఆ పిల్లోడు చెప్పకూడదు, ఆ పిల్లోడు చేసిన తప్పు ఈ తండ్రి అదే చేశాడు. మొదటివాడు నేను వెళ్ళనని చెప్పాడు కరాఖండిగా. 2వ వాడు దగ్గరికి వెళ్ళాడు, ఈ విషయం చెప్పకుండా నువ్వు వెళ్ళని చెప్పాడు. 2వ వాడు అన్నాడు, అలాగే నన్ను వెళ్తాను నేను తప్పకుండా. కానీ వెళ్ళాడా? వాడు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? మొదటి వాడే ఏం చేశాడు? మనస్సు మార్చుకొని. ఈ మార్పు అనేటువంటిది మన జీవితంలో లేకపోతే, ఈ మార్పు అనేటువంటిది మన యొక్క నడవడికలో లేకపోతే, ఆ పని చేసేటువంటి దృష్టి మన దగ్గర లేకపోతే, దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటిది ఏది కూడా దేవుడు వర్ధిల్లింప చేయడు. ఇక్కడ మొదటివాడు వెళతానన్నాడు, మొదటివాడు వెళ్ళనని చెప్పాడు, కానీ మనసు మార్చుకొని వెళ్ళాడు. 2వ వాడు ఏం చేశాడు? వెళతానన్నాడు, కానీ అక్కడే ఉండిపోయాడు. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఏంటంటే, మనం సాధారణంగా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిని పట్టుకొని దుర్వ్యాపారంలో పాడు చేసుకున్నాడు. ఆహారం లేకపోతే పండు తినే పుట్టు కూడా తినాలనుకున్నాడు. అయితే ఒక చోట కూర్చొని ఆలోచించుకున్నాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర చాలా సంతోషం ఉందన్నాడు కదా. ఇప్పుడు సంతోషం ఉంది కాబట్టి తండ్రి దగ్గర వెళ్ళి, నాన్న నేను నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుంటాను అనుకొని బయలుదేరాడు. సంతోషమే.
చిన్న కుమారుడు వచ్చాడు కదా అని తండ్రి ఏం చేశాడంటే విందు అరేంజ్ చేశాడు, విందు సిద్ధపాటు చేశాడు, వాయిద్యాలు పెట్టించాడు. చాలా గందరగోళంగా ఉంది ఇల్లంతా. పెద్ద కుమారుడు పొలం నుంచి వచ్చాడు. పొలం నుంచి వచ్చి అడుగుతా ఉన్నాడు పనివాడు, ఏంటి గొడవ అంతా? నీ తమ్ముడు వచ్చాడని చెప్తే పెద్ద కుమారుడు ఏం చేశాడు? సంతోషంగా ఆయన కూడా వెళ్ళి పొలం నుంచి వచ్చారు కదా కాళ్ళ చేతులు పట్టుకొని తమ్ముడి దగ్గరికి ఇలా పట్టేసుకున్నాడా? చేయలే. ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి దెబ్బలాడుతూ ఉన్నాడు. నేను నీతోటి ఇంతకాలం బ్రతుకుతా ఉన్నానే, నీ దగ్గర సేవ చేస్తా ఉన్నానే, నీ దగ్గర పని చేస్తా ఉన్నానే, నా స్నేహితులతో ఆనందించడానికి నా ఒక్క మేక పిల్లనే ఇచ్చావా నాన్న అంటే, నువ్వు ఎంత మంచివాడు కాదని చెప్తా ఉన్నట్టే కదా అర్థం. అదంటే ఆ తండ్రి అంటా ఉన్నాడు ఏమనంటే, ఆయన నావన్నీ నీవే, నావన్నీ నీవి. నీ తమ్ముడు దూరంగా తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, వాడిని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద. ఇప్పుడు ఇద్దరు ఎవరు చెప్పండి నాకు. ఇది ప్రశ్న. ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు కానీ తమ్ముడు వచ్చేటటువంటి ఆనందాన్ని కూడా వ్యక్తం చేయలేదండి ఆయన. ఇంకా తండ్రి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. కానీ రెండో వాడు ఉన్నాడు చూసారా, ఒకవేళ తన ధనాన్ని దుర్వినియోగం చేశాడేమో కానీ తన యొక్క ఆత్మను పరిశుద్ధపరుచుకొని తండ్రి దగ్గరికి వచ్చి, నీకు విరోధముగా దేవుని ఎదుట నేను పాపము చేశాను, నన్ను క్షమించు నాన్న అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు క్షమాపణ కోరుకున్నవాడు మంచోడు కానీ ఇంట్లోనే ఉండి నాన్నతో ఉండి నాన్న మీద తమ్ముడి మీద గంతులేస్తాడు, ఎలా మంచోడు అవుతాడండి? గమనించాలి. ఇప్పుడు మనం తప్పిపోయిన కుమారుడు అంటే ఆడ గురించి చెప్తాం, రెండో వాడి గురించి. కానీ తప్పిపోయిన కుమారుడు ఎవడో? ఇంట్లో ఉన్నవాడే తప్పిపోయాడు. ఇంట్లో ఉన్నవాడికి నాన్న మీద గౌరవం లేదు, ఇంట్లో ఉన్నవాడికి ఆ తమ్ముడి మీద ప్రేమ లేదు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రీతిగా మన యొక్క పరిశుద్ధతను మనం కోల్పోయినప్పుడు ఆయన మనం ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధత కోల్పోకుండా ఒక ఆజ్ఞ మనకి ఇస్తా ఉన్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇదే మాట కొంచెం మార్పుతోటి ఇంకా మనకు అర్థమయ్యేలాగా మరి విపులంగా రాస్తా ఉన్నాడు. మోషే గారి రాశాడు. ఇది కూడా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వాక్యంలో అది ఇంకా కొంచెం విపులీకరించి రాస్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలట? సన్మానించు. కానీ దినాల్లో కుమారుల పరిస్థితి ఎలా ఉందంటే, బిడ్డల పరిస్థితి ఎలా ఉందంటే, చచ్చిపోయిన తర్వాత ఊరంతా పిలిచి భోజనాలు పెడతారు కదండి. అటు బ్రతికున్నప్పుడు ₹1 పెట్టి జ్వరంతో ఒక మందు బిళ్ళ, అడిగి ఆహారం కావాల్సిన ఒక దుప్పుడు ముద్ద పెట్టరు, దుప్పుడు ముద్ద కూడా పెట్టరు. కానీ ఆస్తి మాత్రం పరిచర్య చేయరు. కానీ వాళ్ళ యొక్క సంపాదన కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తాను ఏమంటే, తల్లా తండ్రా లేకపోతే అత్త మామ కాదు, ఇరువురిని కూడా సమానమైనటువంటి దృక్పథంతో మీరు ప్రేమించాలి. అదే అంటా ఉన్నాడు అక్కడ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. చచ్చిపోయిన తర్వాత ఊరంతా భోజనాలు పెట్టడం కాదు, లేకపోతే నాన్న నీకంటే గొప్పవాడు లేడు, అమ్మ నీకంటే గొప్పవాడు లేదని అది రాయి చేసుకున్న తర్వాత అవతల పోమంటం కాదు. కానీ వారిని గట్ట నిరంతరం కూడా గౌరవించాలి. నీ శాలువలు గట్ట కాదు వాళ్ళకి కావాల్సింది, నీ నుంచి ప్రేమ కావాలి, నీ నుంచి ఒక ముద్ద వాళ్ళకి కావాలి, నీ నుంచి ఒక వస్త్రం వాళ్ళకి కావాలి. ఆ రీతిగా మరి లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఏముందో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యంలో తల్లిని తండ్రిని సన్మానించకపోతే, మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వాక్యం 7వ అధ్యాయం 10వ వాక్యం, నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు నీ తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి, ఒకవేళ మన నాడు ఏం చేయలేకపోవచ్చేమో కానీ
ముసలోడు అయిపోయారు కాబట్టి, కానీ నీకు శిక్ష ఇచ్చేవాడు ఒకడు నాడు గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ ఎంత పెద్దవాడు అయిపోయినా నీవు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? నీకు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? నీ తల్లి మీద, నీ తండ్రి మీద ఏముండాలి? గౌరవం ఉండాలి. ఈ మధ్య మన తల్లిదండ్రులు ఎంత గౌరవించాలి, ఎంత కనపరచాలి, ఎంత కనపరచాలి. దేవుడు బిడ్డలారా, మరణశిక్షకు లేకపోతే చావుకు మనం గురైతే అని సహించేటువంటి దేవుడు కాదు. నీకు నాకు సమయం ఇస్తా ఉన్నాడు, నీకు నాకు సమయం ఇస్తా ఉన్నాడు. వాళ్ళని గౌరవించడమే కాదు, లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వాక్యం మొదటి భాగంలో అంటాడు, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రిని భయపడాలండి. ఏం చేయాలి? భయపడాలండి. తల్లిదండ్రులు చూస్తే భయపడేటువంటి వారు బహుబుద్ధిగా ఉన్నారు ఈ దినాలు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, తల్లిని తండ్రిని చూసినప్పుడట భయపడాలట. ఎంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి వారు ఉంటారు తల్లిదండ్రులు. నోటుకు వచ్చినటువంటి మాటలతో దూషించేటువంటి వారు, ద్వేషించేటువంటి వారు ఉంటారు. నీ తండ్రిని కనపరచమని మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన దేవుడే ఇవాళ నీకు చెప్తా ఉన్నాడు. నీ తల్లిదండ్రులను కనపరచవాలని, నీ తండ్రినైనను తల్లిదైనను దూషించు వారికి మరణ శిక్ష విధిస్తాడు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరితే మనం దేనికి బాధ్యులం? ఇంక జడ్జి అక్కర్లేదు, లాయర్ అక్కర్లేదు. రేపు పొద్దున ఆయనే మనకి తీర్పు రాసి పెట్టేస్తాడు. జాగ్రత్త గమనించాలి. ఇంకా మరి తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్యం చేసేటువంటి వాడు. అక్కడేమో ఘనపరచమంటా ఉన్నాడు, ఇక్కడేమో వాళ్ళకి భయపడమంటా ఉన్నాడు. ఇంకొక చోట ఏమంటే నిర్లక్ష్యం చేసేటువంటి వాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వాక్యంలో తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. ఈ శాపం వాడితోటే ఉండదండి, వాడి యొక్క తరతరాల పిల్లల మీద ఉంటుంది. నాలుగోదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానిని కంటే సొలొమోను రాజ్య పరిపాలన రాబోయే ముందు దావీదట మరణశయ్య మీద ఉండి కొడుకును పిలిచి, రాబోయే కాలంలో రాజు అవుతా ఉన్నావు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్ర విధి చొప్పున నీ యొక్క క్రమాలను పాటించి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ప్రజల యొక్క క్షేమాన్ని చూడని ఈ బోధంతా చేసి తండ్రి చనిపోయాడు. ఆ జ్ఞానాన్ని పొందుకొని గొప్ప పరిపాలన అందించినటువంటి ఆ సొలొమోను గారు మరి సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. 23వ అధ్యాయం 22వ వాక్యంలో చక్కటి మాట చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వాక్యంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఎంత మంచి మాట అండి. ఎంతమందిని మన తల్లిదండ్రులను మరి ప్రేమించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. జాగ్రత్త. ఒకవేళ తల్లిని తండ్రిని కనుక ప్రేమించకపోతే, గౌరవించకపోతే, వాళ్ళ మాట వినకపోతే వచ్చేటువంటి శిక్ష ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యంలో ఆ శిక్ష కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తల్లిదండ్రులకు లెక్క చేయకుండా, వాళ్ళని గౌరవించకుండా, వాళ్ళని ఎంతగానో బాధిస్తూ నేను ఏదో చేయాలి, ఏదో చూడాలనుకుంటే పగటి కాలంలో నీ కళ్ళు మూసుకుపోయి చీకటిలో తడవలాడేటువంటి వాడుగా కనపడతావు. జాగ్రత్త. నీ జీవితం అంధకారం అయిపోతుంది. ఇక్కడ మరి మొదటివాడు మార్పు చెంది మనసు మార్చుకొని తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా నడిచాడు. రెండవ వాడు ఏం చేశాడు? అజ్ఞాతిక్రమం చేశాడు. అజ్ఞాతిక్రమమే మరి మనసు మారిందా మనకి? మన తల్లిదండ్రులు మనం ప్రేమించేటువంటి వారుగా ఉంటా ఉన్నామా? వింటా ఉన్న వాక్యాలు, ఎన్నో వాక్యాలు చదువుతూ ఉంటాం, ఇక్కడ అందించగానే చెప్పేస్తూ ఉంటాం. కానీ మనకి ఏమాత్రం కూడా మరి సరైనటువంటి జ్ఞానోపదేశం లేనటువంటి వారిగా బ్రతుకుతూ ఉంటాం. ఇంకా మరి మనం రెండో భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 31వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు ఈ సందర్భంలో యేసు ప్రభువు వేశ్యల గురించి ఎందుకు చెప్తా ఉన్నాడు?
సుంకర్ల గురించి ఎందుకు చెప్తా ఉన్నాడు? వాళ్ళు మాటినటువంటి దారిలో ఉన్నారట. వాక్యం తెలియజేస్తా ఉంది, మీలో అనేకులు మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు సుంకర్ని మనం ద్వేషిస్తాం, ఎందుకంటే అన్యాయంగా మన దగ్గర సొమ్ము లాక్కుంటారని. వేశ్యల్ని మనం ద్వేషిస్తాం, కుటుంబాలు నాశనం చేస్తూ ఉంటారనేసి ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని లూకాసు వార్త 19:8 అంటాడు కదా జక్కయ్య గారు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం వేదలకు ఇచ్చేస్తా ఉన్నా. నేను ఏమైనా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇచ్చేస్తా. ఎక్కడికి వచ్చిన తర్వాత? యేసు ఆ గృహంలోనికి వచ్చిన తర్వాత. మన గృహాల్లో యేసున్నాడు, మన చేతిలో బైబిల్ ఉంది. మన ఆత్మశుద్ధి కలిగిన వారంగా జీవిస్తూ ఉన్నామని అనుకుంటా ఉన్నాం. అయితే మరి జక్కయ్య లాంటి జీవితాన్ని మాత్రం జక్కయ్యకి మరి మనం పేరు పెట్టుకోవచ్చు ఏంటంటే లంచగొండి, అంతే కదా. లంచం తీసుకుంటున్నాడు, అంత దాచుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు తన ఇంట్లోకి రాగానే నా ఆస్తిలో సగం ఇచ్చేస్తావు, ఎవరి దగ్గర ఏమో తీసుకుంటే 4 రెట్లు. ఎంత మంచి పశ్చాత్తాపంతో ఉన్నాడండి. ఆ వెంటనే యేసయ్య అంటాడు 9వ వచనంలో, ఇతడు అబ్రహాము కుమారుడే. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడతావు. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం నీళ్ల కోసం వచ్చింది. యేసుప్రభువు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చాలా మాటలు చెప్తా ఉంది. ఏమనంటే, మరి నీ జీవితం ఏంటమ్మా మార్చుకుంటే, అంటే నాకు ఎవరు లేరండి. నేను ఏమన్నాడండి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి. నేను ఆ వాక్యాలు చదవడం లేదు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. ఆమె ఎవరు? వేశ్యా జీవితాన్ని కలిగినటువంటి. జక్కయ్య ఎవరు? సుంకరి, లంచగొండి ఇంట్లో దేవుడు ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒప్పుకోలు కలిగిన వాడిగా జీవించాడు. ఈ వేశ్యతో ఆయన మాట్లాడితే ఆమె హృదయం తెరవబడింది. అక్కడ అంటా ఉన్నాడు యేసయ్య ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 17-18 వాక్యాలు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనిగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, కానీ నీకు సొంత భర్త అంటే లేడు, కానీ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. నువ్వు సత్యమే చెప్పావమ్మా. ఒప్పుకుంది. ఆ ప్రభు యొక్క ముఖాన్ని చూడగానే ఆమెలో నుంచి నిజం బయటకు వచ్చేస్తావు. 23-24 వాక్యాల్లో ప్రభువు చెప్తా ఉన్నాడు, అమ్మా యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది అంటూ అక్కడ అంటాడు. చూడండి, ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి అభిలాష. మనందరూ కూడా ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఆయన బిడ్డలుగా ఉండాలనేది తండ్రి యొక్క కోరిక. ఒక భౌతికమైనటువంటి తల్లి తండ్రి తన బిడ్డలు ఎంత దుర్మార్గులైనా ఏ రీతిగా పైన ఉండాలని కోరుకుంటారో, మన అనేక రీతులుగా పాప జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన యొక్క మేలును కోరుకునేటువంటి వాడుగా ఉంటారు. చివరిలో అంటాడు 24వ వాక్యంలో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆ వెంటనే ఆమె ఏం చేసిందండి? 28-30 వాక్యాల్లో వెంటనే ఆమె కొండ అక్కడే విడిచిపెట్టింది. లోక సంబంధమైనటువంటి నీటి కొండ విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాక్యం అనేటువంటి నీరు తన హృదయంలో నింపుకొని ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ప్రభువును మీరు కూడా చూడడానికి రండి. ఈ మాటలు బేస్ చేసుకొని మన పితరులు పాట పాడేవారు. చెప్తారు ఎవరన్నా? రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పిలవాలి. ఆమె వేశ్యే కావచ్చు, కానీ మార్పు చెందిన తర్వాత. అందుకే ఆ 2వ భాగంలో మనకి ఇచ్చినటువంటి ఉదాహరణ, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతారన్నారు. అది వారికి మనసు సిద్ధపడాలి.
పుట్టినప్పటి నుంచి వాక్యంలోనే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి వాక్యంలో ఎదుగుతూ ఉన్నాం. జక్కయ్య ఒక సుంకరి, ఈమె సమరయ స్త్రీ ఒక వేశ్య జీవితాన్ని కలిగినటువంటిది. అది ఇద్దరిలోనే ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అతనేమో తను చేసినటువంటి ఆ లంచం అంతా కూడా బయటపడేశాడు. ఈమె తన జీవితాన్ని అక్కడే విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి నా క్రీస్తును చూడడానికి రెడీ అయ్యేంత మంచి సాక్ష్యం ఆ బిడ్డ కలిగి ఉంది. కాబట్టి దినాన మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31 భాగంలో యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా మనం అనుకుంటాం, రోజు మందిరానికి వెళ్తా ఉన్నాం కదా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం కదా, వాక్యం చదువుకుంటా ఉన్నాం కదా, మేము అందే రాజ్యం, అక్కడ మనకు సీటు ఉందనుకుంటాం. కానీ మనలో అనేకమైనటువంటి వెలుగులు కనపడతా ఉన్నాయి, అనేకమైనటువంటి లోటులు కనపడతా ఉన్నాయి. ఆ లోటులు సరి చేసుకోవడానికి దేవుడి సమయాన్ని మనకి ఇస్తా ఉన్నాయి. యెహోవా గారు చెప్పినటువంటి ప్రసంగం వినక చాలా మంది బాప్తిసం పొందారు, కానీ వాళ్ళు సుంకరులు ఉన్నారట, వేశ్యలు కూడా ఉన్నారట. 32వ వాక్యం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వాక్యం. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను. ఇది ఇశ్రాయేలు ప్రజలు యూదుల గురించి చెప్తా ఉన్నాడు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి, మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోయేది. అంటే మనకంటే కూడా ఇంతకుముందు పనికిమాలిన జీవితం జీవించిన వారే ధన్యులు. అందుకే యేసయ్య అంటాడు, మీలో అనేకులు మొదటివారు కడపటివారు మొదటివారు. కాబట్టి ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం అంటాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఇది ఆజ్ఞ. రోమపత్రిక 13:1-2 వాక్యాల్లో అధికారులారా మీ పాలకులకు లోబడి పని చేయండి అంటారు. 3వదిగా ఎఫెసీ పత్రిక 6:5లో పనివారులారా మీ యజమానుల కట్ట నమ్మకమైనటువంటి పని చేయాలి, తీసుకునే జీతానికి సరిపడినటువంటి పని చేయాలి. ద్వితీయోపదేశకాండంలో అంటూ ఉంటాడు, ఏమనంటే చూడండి ఒకసారి 28వ అధ్యాయం 1వ వాక్యంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా మాట 28 మధ్య శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా ఉంచుతాడంటే తలగా ఉంచుతాడు, కానీ నిన్ను తోకగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ఆత్మీయ కుమారుడు తిమోతికి లేఖ రాస్తూ పౌలు గారు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో అంటాడు, ఏమంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే కానీ ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైన దైవ భక్తి. దేవునికి లోపడుట, ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపము చేయకుండా మన ఆత్మీయ జీవితాలు కనిపెట్టుకోవాలంటే కీర్తనాకారుడు అంటాడు 25వ అధ్యాయం 3వ వాక్యం 1వ భాగంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఈ మాట శబ్దం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. మనం సిగ్గుపడక్కర్లేదండి. ఎందుకో తెలుసా, మనం కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, అసాధ్యాన్ని సాధ్యం చేసేటువంటి దేవుడు. అంటే ఆయన ఆజ్ఞకు మనం లోపడాలి. ఏం చేయాలి? ఆజ్ఞకు లోపడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చూస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు అక్కడ మనకు కనపడతా ఉంటాయి. ఈ ఆశీర్వాద ఫలాలు మనం పొందాలంటే మీ దేవుని బిడ్డగా మారు మనసు కావాలి, మార్పు చెందాలి, దినదినము మార్పు చెందాలి. ప్రభువును మన యొక్క మంచి కాపరిగా నేర్చుకోవాలి. దేవుడి మాట దీవించును గాక.